హాయ్ గైస్, ఇప్పుడైతే మేము నువ్వులూరు పుట్టకెళ్తున్నాము. సో అంటే కొంచెం అనుకున్నాంలేండి వస్తామని చెప్పేసి నాగుల మీర దర్గాకి. సో వెళ్తున్నాము. సో వెళ్ళేదంతా చూపిస్తాను మీకు. సో అక్కడ ఎట్లా మేము చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాము. దగ్గర దగ్గర ఒక 13-14 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. జోయా పుట్టిన తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు మేము అక్కడికి. ఫస్ట్ టైం తీసుకొని వెళ్తున్నాను. సో మా జర్నీ అంతా చూపిస్తాను. థ్యాంక్స్. సో అది గైస్ బయలుదేరాం బండి మీద. మార్నింగ్ కాబట్టి చాలా ఎండగా గాలి ఎక్కువగా ఉంది. అది దశావతారం టెంపుల్. ఇది జైన్ టెంపుల్ అన్నమాట ఇది. సో సండే కాబట్టి ట్రాఫిక్ కూడా అంత ఏమీ లేదు. సో చాలా ప్రశాంతంగా వెళ్ళిపోయాం. కాకపోతే మార్నింగ్ వెళ్ళినా కానీ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో అది అన్నమాట, గాలి ఎండ ఎక్కువగా ఉంది. అట్లాగే వెళ్ళాము. చూడండి వెళ్ళే రూట్ అన్నమాట. సో, ఇంక ఇటు సర్కిల్ తిరిగితే ఇంక మంగళగిరి వెళ్ళే రూట్ అన్నమాట ఇదంతా. ఆ దగ్గరలోనే చూడండి అవన్నీ కనిపిస్తున్నాయి కదా! కొండలు అవన్నీ. ఇంక మనం ఇంకా మంగళగిరి దగ్గరలోకొచ్చినట్టన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక యూ టర్న్ తీసుకోవాలి. అక్కడ తీసుకుంటే ఇంకా అటు నువ్వులూరు వెళ్ళే దారి. మనకి దూరంగా మనది జాతీయ జెండా కనిపిస్తుంది చూడండి. ఆ జెండా దగ్గరే మనం ఇప్పుడు యూ టర్న్ తీసుకోవాలి. అదిగో చూడండి జెండా గాలికి ఎంత బాగా రెపరెపలాడుతుందో. సో, అక్కడి నుంచి యూ టర్న్ తీసుకున్న తర్వాత ఇది ఇక్కడ నువ్వులూరుకి వెళ్ళే దారి ఇది మొత్తము. అసలు మేము ఇంతకు ముందు వెళ్ళినప్పుడైతే అసలకి రోడ్లే సరిగ్గా లేవు. అంతా మట్టి రోడ్లున్నాయి. ఎప్పుడు 14 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళినప్పుడు. అంతా ఇప్పుడు బాగా రోడ్లొచ్చేసి చాలా బావుందనమాట నీట్‌గా కూడా. చూడండి ఇక్కడ 3 బొమ్మల సెంటర్ లాగా ఉంది. సో, ఇది ఇక్కడ నుంచి నువ్వులూరుకు వెళ్ళే దారనమాట. బాబు జగ్జీవన్ రామ్ ముఖద్వారం అని చెప్పి బోర్డుంది చూసారా? ఆ బోర్డుకి అటుపక్క, ఇటుపక్క బోర్డ్సుంటాయి. ఇటువైపు నుంచి వెళ్ళాలి. అటువైపు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇటువైపు నుంచి వెళ్ళామనమాట మేము. ఇది ఊళ్ళోకి వెళ్ళే దారి. చూడండి. ఇటు గూడా అంతా డెవలప్ అయిపోయింది. అసలు ఇంతకు ముందెళ్ళినప్పుడు ఒక చెట్ల అడవిలాగుండేది. ఇప్పుడంతా డెవలప్ అయిపోయింది. ఫైనల్‌గా అయితే మేము నువ్వులూరొచ్చేసాము. సో, దీని లోపల నుంచి వెళ్ళాలనమాట. అందరూ ఆల్రెడీ వెళ్లి వచ్చేసిన వాళ్ళు దర్శనం చేసుకొనొస్తున్నారు. వీక్ ఆఫ్ కాబట్టి చాలామంది వచ్చారనమాట. కాపోతే నాకు తెలిసినంత వరకైతే కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది అని అనిపిస్తుంది. ఆల్రెడీ మాకంటే ముందుగా దర్శనం చేసుకున్న వాళ్ళు వెళ్ళేసి వస్తున్నారు కూడా. కొంచెం అయితే ఖాళీగానే ఉంది. ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకోవాలనుకున్నాము. సో, ఇది లోపలనమాట ఇది. ఈ పుట్ట లోపలనమాట. చూడండి ఎంత బావుందో మొత్తం. ఇది మాపుసువాని జెండాలనమాట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని అగరబత్తీలు ఇవన్నీ వెలిగిస్తారు. సో, చూడండి. గంధం వేసేసి, అగరబత్తీలు వేసి, కొబ్బరికాయ కొట్టుకొని, మనకు కావాల్సిన ఏమన్నా మొక్కులుంటే, మొక్కులు తీర్చుకునే వాళ్ళు తీర్చుకుంటారు. మొక్కున్న వాళ్ళు మొక్కుంటారనమాట. ఏమన్నా పనులు జరగాలని చెప్పేసి. నేనైతే అగరబత్తీలన్నీ ఎలిగిచ్చేశాను. తర్వాత ఇప్పుడు పుట్ట లోపలికి వెళ్ళాలండి. ఇక్కడ కెమెరా అయితే అలౌడ్ లేదు. ఇది చూడండి పుట్టమట్టి. ఇది పిల్లలకి పెడితే చాలా మంచిదనమాట. చెవికి పెడతారు పుట్టమట్టి. చెవిలో ఉంచి చీము కానీ, మామూలుగా అలా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఈ పుట్టమట్టి పెడితే ఏంటంటే తగ్గిపోతాయి. పిల్లలు మంచిగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. అంతా ఏదన్నా దోషాలున్నా తొలగిపోతాయని చెప్పేసి అంటారు. చాలా పవర్‌ఫుల్ అండి. చాలా బావుంది కూడా. చాలా డెవలప్ అయిపోయింది అప్పటికి, ఇప్పటికి కూడా. సో, మేమైతే దర్శనం చేసుకొనొచ్చాక కూర్చున్నామింకా. ఇదొచ్చేసి పొంగల్ షర్ట్స్. ఎవరైనా గానీ అన్నప్రసన్న చేసుకునేవాళ్ళు, చెవులు కుట్టించేవాళ్ళు, ఏదైనా మొక్కున్న వాళ్ళేంటంటే ఇక్కడ అన్నీ చేసేసి పలహారాలన్నీ ఇక్కడ నైవేద్యంగా ఇస్తారనమాట. నాగుల మీరా దర్గాలో. ఇదంతా దాని పక్కనే పుట్ట పక్కనే ఉన్న మల్లెపూల తోటండి. ఇదంతా మల్లెపూల తోట మంగళగిరి అంతా. అసలు చాలా బావుంది వ్యూ చూడ్డానికి కూడా. అక్కడైతే మేము వచ్చేటప్పుడు కోస్తున్నారు గూడా పూలు గూడా. సో, ఇదనమాట అసలు మొత్తం మారిపోయింది అసలకి అప్పటికి ఇప్పటికైతే. ఇంతకుముందయితే ఆ ప్రహరీ గోడ గూడా లేదు.
అలా ఉండేదనమాట. సో, ఇప్పుడైతే పూర్తిగా మారిపోయింది. బాగా డెవలప్ అవుతుందిలెండి ఎక్కడికక్కడ మొత్తం. మేమొచ్చి గూడా దగ్గర దగ్గర 14, 15 ఇయర్స్ అవుతుంది వచ్చి గూడా. సో, బొమ్మలెక్కడైతే అమ్ముతున్నారో జోయా అక్కడుంటుంది. సో, బొమ్మలేదో కావాలంది. బొమ్మలైతే కొనిపించే ప్రసక్తే లేదని చెప్పి అన్నాను. తర్వాత బబుల్స్ ఏదో తీసుకుంది. అది తర్వాత వచ్చే దారిలో టిఫిన్ చేయటానికి ఆగాము. ఇక్కడ ఫ్యామిలీ డాబా ఉంటే అయితే ఫుడ్డయితే ఆర్డర్ పెట్టి వచ్చేసామనమాట. సో, అది. ఇక్కడ గూడా కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉందిలెండి. ఇది ఓపెన్ అన్నమాట మొత్తము. ఓపెన్ గార్డెన్‌లా కూర్చొని తినేది. ఇది జోయా తెచ్చుకున్న బబుల్స్ అన్నీ ఊదుతూ ఉంది. మేమైతే ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నాం. మార్నింగ్ టిఫిన్ చేయకుండా వెళ్ళాము. అది టిఫిన్ చేయకుండా వెళ్ళాలన్నమాట. సో, అందుకని వచ్చాక రిటర్న్‌లో టిఫిన్ చేయడం కోసం ఆగాము. సో, మైసూర్ బోండా, గారైతే ఆర్డర్ పెట్టుకున్నాం. అదైతే వచ్చేసింది అరిటాకులో. సో, ఎలా ఉందో టేస్ట్ చేసి చూసి చెప్తాను. సో, గారైతే చాలా బావుందండి. మైసూర్ బోండా అయితే అసలు బాగోలేదు. చాలా గట్టిగా ఉంది అసలదైతే. ఇది ఫైనల్‌గా అయితే మా టిఫిన్ కార్యక్రమం అంతా పూర్తయింది. సో, అదనమాట. ఇంక మేము మా ఊరికి బయలుదేరటానికి ఇంకా రెడీ అవుతున్నాననమాట. ఇప్పుడు దాకైతే మొత్తం బాగా ఎంజాయ్ చేసాం. మొత్తం చూసాము. దర్శనం కూడా జరిగింది. ఇంక మేము తిరుగు ప్రయాణం అనమాట. చూడండి గాలికి అంత జుట్టు ఎగిరిపోకుండా స్కార్ఫ్ కట్టుకొని ఇంక బయలుదేరాను. సో, ఇది ఫ్రెండ్స్. ఇలాగా మేము నెవలూరు పుట్టకు వెళ్ళాము. నా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ లాంగ్వేజ్‌లో వీడియో కావాలో చెప్పండి ఫ్రెండ్స్. తెలుగు అయితే తెలుగు, హిందీలో అయితే హిందీలో నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? బాయ్.